ఈరోజు 1:45 ప్రతి తెలుగువాడు కూడా ఏదో జరుగుతుంది, మాకు ఏదో మేలు జరుగుతుంది, మా రాష్ట్రానికి ఏదో జరుగుతుంది అని చెప్పేసి టీవీలకు అతుక్కుపోయి ఎదురు చూస్తూ జరిగింది. కానీ దురదృష్టం ఏమిటంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఇక్కడ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది, అన్యాయంగా విభజించబడింది, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటుంది అనే ధ్యాస ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నట్లయితే ఈ బడ్జెట్ని చూస్తే కనబడతలా. అందరూ కూడా ఏదో జరిగిద్ది, ఏదో ఒరిగిపోతుంది. ప్రధానమంత్రి గారు చెప్పారు, డిమానిటైజేషన్ ప్రకటించినప్పుడు 60 రోజులు వేచి చూడండి, తర్వాత ఎంత మేలు జరిగిద్దో మీరే చూడండి అని చెప్పేసి ఎన్నో ఆశలు కల్పించాడు. ఈ బడ్జెట్లో పేదవాడికి చాలా మేలు జరిగిద్ది, వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుంది, మధ్యతరగతి పేద వర్గాల వారికి మేలు జరుగుతుందని చెప్పేసి ఎంతో ఎదురు చూస్తే అదంతా కూడా ఎడారిలో ఒయాసిస్ లాగా ఉంది తప్పితే ఎక్కడా కూడా ఏం మేలు జరిగిద్ది అనేది ఎవరికి అర్థం కాకుండా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థిక మంత్రి గారి స్పీచ్ వింటే వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ ఆదాయాన్ని డబుల్ చేస్తాం 5 సంవత్సరాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ విధంగా చేస్తారో మాత్రం దానికి మార్గం చూపించట్లేదు, ఏమీ మాట్లాడలేదు. అందరికీ తెలిసింది ఏంటంటే ఎంఎస్పి ప్రైస్ పెరిగితే కానీ రైతుకి ఆదాయం పెరగదు, లేదు దానికి ఇన్పుట్స్ ఏదైతే ఉంటాయో విత్తనాలు కానివ్వండి, లేకపోతే ఎరువులు కానివ్వండి, దాని మీద బాగా సబ్సిడీలు ఇచ్చి తద్వారా ఆదాయం పెరిగితే పెరుగుతుంది. కానీ ఏమీ చేయకోకుండా, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ప్రయత్నం లేకోకుండా ఆదాయాన్ని పెంచుతామంటే ఇది చెవిలో పువ్వు పెట్టినట్టుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎన్డీఏ, టీడీపీ, బీజేపీ భాగస్వాములుగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంవత్సరానికి కేవలం 3% మాత్రమే ఈ ఎంఎస్పి ప్రైస్ పెరుగుతూ ఉంది. మరి ఈ దూరంలో, ఈ మార్గంలో ఏ విధంగా 5 సంవత్సరాల్లో డబుల్ చేస్తారో వ్యవసాయ ఆదాయాన్ని అర్థం కాని పరిస్థితి. ఇంకా చెప్పారు 10 లక్షలు అగ్రికల్చర్కి టార్గెట్ అని చెప్పేసి. గత సంవత్సరం కంటే ఇది కేవలం 10% మాత్రమే. ఒకవేళ చూసినట్లయితే గతంలో ఇచ్చిన 9 లక్షల కోట్లు కూడా చూస్తే అది ఎంతవరకు ఖర్చు అయిందో మన ఆర్థిక మంత్రి గారు స్పష్టం చేయాల. ఆయనకి ఎక్కడెక్కడైతే కావాలో అక్కడల్లా, ఎక్కడెక్కడైతే తను సమర్థించుకోవడానికి అవకాశం ఉందో అక్కడల్లా గతంలో కంటే మేము చేసాము బాగా, గతంలో ఇంతే ఇచ్చారు, ఇప్పుడు మేము ఇంత ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. కానీ ఈ వ్యవసాయానికి ఏం చేసింది మాత్రం చెప్పపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మనం చేస్తాను. నేను రైతుకి పూర్తిగా నిరాశ కలిగించే బడ్జెట్ ఇది. రైతుని కోలుకునే విధంగా మనం చేయూతనివ్వాలని ఆలోచన లేని ప్రభుత్వం బడ్జెట్ ఇదని చెప్పేసి మనం చేస్తాను. కనీసం ఏదో డిమానిటైజేషన్ అయిపోయినాక ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో 60 రోజులకి వడ్డీ లేని రుణాలని, అంటే 60 రోజులకే ఈ సంవత్సరానికే, అది తప్పితే ఆర్థిక మంత్రి గారు కనీసం వడ్డీ లేని రుణాలు ఇస్తామని కానీ, లేదా పావలా వడ్డీలు ఇస్తామని కానీ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, ఇంతకుముందు కిరణ్ కుమార్ గారు ఇచ్చినట్లు ఎక్కడా కూడా ఒక్క మాట కూడా చెప్పకపోవటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా పిఎం ఆవాస్ యోజనకి 15,000 నుంచి 23,000 పెంచారు. నరేగా 38,500 నుంచి 48,000 కోట్లు చేశారు. ఇది ప్రధానంగా ఉపాధి లేని వాళ్ళ కోసం ఉద్దేశించబడిన ప్రాజెక్ట్ అయినా కూడా, ఉపాధి హామీ పథకం అయినా కూడా ఈ రాష్ట్రంలో అయితే దాన్ని కొంతమంది స్వార్థం కోసం ఉపాధి ఉన్నా లేకపోయినా మెషినరీస్ వాడుకునేటట్లు, లేకపోతే సిమెంట్ రోడ్లకి, బిల్డింగ్లకి పూర్తిగా కూడా వాడుకునేట్టు చేస్తుంది. అది దానివల్ల కూడా ఎంత అవుతుందో చూడాల్సి, ఈ రాష్ట్రంలో ఉపాధి ఎంతవరకు లభిస్తుందో కూడా ఒకసారి ఆలోచన చేయాల్సింది అని నేను భావిస్తూ ఉన్నాను. డిసెంబర్ వరకు కూడా యాక్చువల్స్ ఫిగర్స్ మన కంప్యూటర్లో ఇప్పుడు ఉన్న అకౌంటింగ్ సిస్టమ్ మూలంగా మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఏప్రిల్ డిసెంబర్ 2016 అంటే 9 నెలల కాలానికి వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 1,09,131 కోట్లు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది గత సంవత్సరం కంటే కూడా, అంటే
2015-16 కంటే కూడా 2015-16లో కంటే కూడా 1,15,322 కోట్లు 15-16లో ఖర్చు పెడితే 16-17లో 1,09,000 కోట్లే ఖర్చు పెట్టారు. అంటే దాంట్లో కూడా గత సంవత్సరంతో పోలిస్తే తక్కువగా ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా ఈ ఫిగర్స్ అసలు ఎంతవరకు వాస్తవాలో ఎంతవరకు ఇవన్నీ కూడా అమలవుతాయో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా రైల్వేకి గతం కంటే కేవలం ఒక 6-7 వేలు చాలా మార్జినల్గా ఎక్కువ బడ్జెట్ పెంచారు. 1,25,000 కోట్లు అనుకుంటాను నాకు తెలిసి రైల్వే బడ్జెట్. 1,31,000 లాస్ట్ ఇయర్ 1,25,000 కోట్లు ఉంది. అంటే కేవలం 4-5% మాత్రమే ఈ రైల్వే బడ్జెట్ పెంచారు. సరే, రైల్వే బడ్జెట్ అక్కడ పెడితే రైల్వే బడ్జెట్లో మన రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది ఏమిటంటే అమరావతికి రైల్వే లైన్లు ఏ విధంగా వేస్తారు, ఏ విధంగా ఏ ప్రాజెక్టులు ఇస్తారు. అదేవిధంగా మనందరం కూడా 5 కోట్ల మంది ఎదురు చూసేది విశాఖ రైల్వే జోన్ గురించి. దాని గురించి కనీసం మాట్లాడాల. జార్ఖండ్ గురించి, గుజరాత్ గురించి 2 ఎయిమ్స్ హాస్పిటల్స్ని నిర్మాణం చేస్తామని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పారు. కానీ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం కనీసం ఒక్కటి కూడా రిఫరెన్స్ లేకపోతాం దౌర్భాగ్యంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను రైల్వే జోన్ గురించి కానీ, లేదు అమరావతిని కనెక్టివిటీ గురించి కానివ్వండి, ఈ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్ట్స్ గురించి డిమాండ్ చేస్తా ఉన్నామో వాటి గురించి కానివ్వండి, ఎటువంటి ప్రస్తావన లేకపోతాం చాలా దురదృష్టకరం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ఈ బడ్జెట్ చూస్తే రాబోయే రోజుల్లో మళ్ళీ రేట్లు పెంచి ప్రజల మీద భారం మోపుతారని కూడా మేము అనుమానిస్తున్నాం. ఎందుకంటే గత బడ్జెట్లో కూడా రైల్వే రేట్లు ఏమీ పెంచమని చెప్పేసి వాళ్ళు మాత్రం జూన్ జూలైలో రేట్లు పెంచేసిన విషయం అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈసారి కూడా అది పెరుగుతుందో లేదో కూడా అర్థం కాని విషయం. తర్వాత ఇంకొకటి, జీడిపి 7.1% ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆఖరికి భారత ప్రభుత్వ సంస్థ ఆర్బీఐ కూడా 7.1% ఎట్లా వచ్చిందని చెప్పేసి అనుమానం వ్యక్తపరిచే పరిస్థితికి చాలా శోచనీయం. ఆర్బీఐ కాకుండా ప్రముఖ ఆర్థికవేత్తలు అందరూ కూడా 7.1% ఏ విధంగా సాధ్యమవుతుందని చెప్పేసి ప్రశ్నించే పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే జీడిపికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షను, సర్వీస్ సెక్టరు, అగ్రికల్చర్ సెక్టరు, ఇవన్నీ కూడా గతంలో చాలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిపోయినాయి. ఐఐపి అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చూస్తే మే 2014 అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కుర్చీలోకి వచ్చేటప్పటికి 183.5 ఐఐపి అంటే ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ప్రస్తుతం నవంబర్ 2006 తీసుకుంటే 181.2కి పడిపోయింది. అది అంటే మైనస్. అదేవిధంగా 2 సంవత్సరాలు కూడా మనకు తెలుసు, గత సంవత్సరంలో డ్రాట్ కండిషన్స్ ఉన్నాయి దేశం మొత్తం మీద కూడా అన్ని ఈ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. అదేవిధంగా గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అది చూస్తే 2015-16లో 35.41 లక్షల కోట్లు ఉంటే 16-17కి అది 35.35 కోట్లకి పడిపోయింది. అది మార్జినల్గా పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఈ జీడిపి ఏ విధంగా వచ్చిందని కూడా అనుమానిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకో పక్కన చూస్తే ఆర్థిక మంత్రి గారు చెప్తారు మాకు 17% రెవెన్యూ పెరిగిందని చెప్పేసి. అది ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగానో ఈ ప్రభుత్వం యొక్క ఎఫిషియన్సీ మూలంగానో పెరిగిందని చెప్పేసి మాత్రం ఎవరు భావిస్తలా. వాళ్ళకి భగవంతుడి దయ మూలంగా వచ్చింది ఏమిటంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ తగ్గిపోవటం కానీ, పెట్రోలియం ప్రోడక్ట్స్ రేట్స్ ఆ రోజు దాదాపు $108 ఉన్న బ్యారెల్ ఈరోజు $28, తర్వాత $51 పెరుగుతాం మూలంగా సంవత్సరానికి 4 నుంచి 6 లక్షల కోట్లు ఈ 2.5 సంవత్సరాల్లో ఆదాయం వచ్చింది ఈ ప్రభుత్వానికి. దాని మూలంగా ప్రభుత్వానికి మేలు జరిగింది, మేము కాదనంటలా. కానీ ఆ మేలు ఏదైతే ఉపయోగం జరిగిందో దాన్ని ప్రజలకు చేయటం కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానీ ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందో సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను.
ప్రత్యేక హోదా అందరూ ఎదురు చూశారు. రాష్ట్రం మొత్తం ప్రత్యేక హోదా కోసం ఉద్యమించే మూడ్లోకి వెళ్ళిపోయింది, యువత ముఖ్యంగా. దాని గురించి కనీసం ప్రస్తావన కూడా లేదు. దీనికి అసలు తెలుగుదేశం పార్టీయే అడ్డేమని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీయే ఉద్దేశంగా ఒకవేళ బీజేపీ ఆలోచించినా ఈ టీడీపీ అడ్డుపడిపోయేటట్టుందేమో అని కూడా అనుమానం వస్తూ ఉంది. ఈరోజు బడ్జెట్లో స్పెషల్ స్టేటస్ గురించి ఏమీ చెప్పలా. మరి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పడిపోతూ ఉంటే దీన్ని ఏ విధంగా మెరుగుపరుస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీని, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని? ఇక ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమిటి అనేది స్పష్టం చేయలేదు. దాని మూలంగా యువతకి ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగవుతాయో, ఏ విధంగా లాభం జరిగిద్దో అర్థం కాని పరిస్థితి, ఒక దిక్సూచి లేని బడ్జెట్ లాగా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను నేను. మరి మన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు చాలా చెప్తా ఉన్నారు టీవీలో, బ్రహ్మాండంగా ఉంది బడ్జెట్, బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి. నేను అడుగుతా ఉన్నాను, డిమానిటైజేషన్ సమర్థించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏలో భాగస్వామి, ప్రస్తుత ముఖ్యమంత్రి, వారు ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఈ బడ్జెట్ మూలంగా ఈ రాష్ట్రానికి ఏదైనా మేలు జరిగిందని చెప్పేసి భావిస్తున్నారా, లేదా స్పష్టంగా ఆయనే ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ బడ్జెట్ని సమర్థిస్తారా? ఈ బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏమీ జరగలేదు కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మీ నిరసనని ఏమైనా తెలియజేస్తానికి ప్రయత్నం చేస్తారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఇంకా డీటెయిల్స్ అయితే పూర్తిగా ఇవ్వలేదు బడ్జెట్లో. తప్పకుండా మరి ఈ రాబోయే రోజుల్లో పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఏదైతే విభజన చట్టంలో మాకు రావాలో వాటన్నిటి కోసం పోరాటం చేస్తాం. రైల్వే జోన్ కానివ్వండి, లేదు క్యాపిటల్కి అసలు ఏమైనా బడ్జెట్ ఇచ్చినట్లు ఎక్కడైతే మాకైతే అర్థం కాల. హౌసింగ్ కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, పేదవాళ్ళందరూ కూడా మాకు గృహవసతి ఏర్పడుతుంది గ్రామీణ అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో. దాని గురించి ఎక్కడ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఏం పెట్టినట్టు కనపడలా, వాళ్ళకేం కన్సెషన్ ఇచ్చినట్టు కూడా ఏమీ కనపడలా. కాబట్టి ఇదంతా ఎట్లా ఉందంటే, ప్రధానమంత్రి మోడీ గారు ఏ విధంగా అయితే ఆ రోజు శంకుస్థాపనకు వచ్చి ఒక బుట్టెడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చారో అదేవిధంగా ఈ బడ్జెట్ కూడా ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎస్ చేశారు, అది ఆహ్వానించదగ్గ విషయమే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ దాదాపు మన రాష్ట్రంలో 303 కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి. దాంట్లో 33,000 మందికి 33,000 ఎకరాలు రైతులు ముందుకొచ్చి మన రాజధానికి ఇవ్వటం జరిగింది. వాళ్ళకి క్యాపిటల్ గెయిన్స్ ఇవ్వటం మంచిది, ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం, దాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ ఆ మేలు ఎప్పుడు జరుగుతుంది? ఆ భూమి అమ్ముకున్నప్పుడు వాళ్ళకి మేలు జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ ఎట్లా ఉందంటే, ప్రజల సమస్యల కంటే కూడా తమ ఖజానాని ఏ విధంగా నింపుకోవాలి అనే ఆలోచనే ఈ ప్రభుత్వానికి ఎక్కువగా కనపడతా ఉంది. డిమానిటైజేషన్ మూలంగా మేలు జరిగింది, మేము వచ్చిన తర్వాత ఇన్ని లక్షల డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు పెరిగారు, 17% పెరిగింది, 34% డిమానిటైజేషన్ మూలంగా పెరిగింది అని చెప్పేసి చెప్పుకున్నారు. కానీ అదే పద్ధతిని ప్రజలకి మేలు చేయటంలో మాత్రం కొరవడిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మరి ప్రజలకి ట్యాక్సెస్ పెంచితే న్యాయపరంగా చట్టపరంగా ట్యాక్సెస్ పెంచి ఆదాయాన్ని పెంచుకుంటే మంచిదే, కానీ దాని మూలంగా ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీ బడ్జెట్ కొంత పెంచారండి, 53,000 కోట్లకి అనుకుంటారు పెంచారు, అది మంచిదే. దళితులకి ఆ బడ్జెట్ పెంచడం. కాకపోతే గత సంవత్సరం ఎంత ఖర్చు పెట్టారో ఆ బడ్జెట్లో, గత సంవత్సరం 38,000 కోట్లు ఎంతో ఎలొకేషన్ చేశారు, అది ఎంత ఖర్చు పెట్టారు అనే దాని మీద దీని మూలంగా ఎంత మేలు జరుగుతుందని చెప్పేసి ఎస్టిమేషన్ చేస్తానికి అవకాశం ఉంది. కానీ మైనార్టీస్కి ఎస్సీ ఎస్టీలకి పెంచాల్సిన అవసరం ఉంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇంకోటి ఏంటంటే దీంట్లో జిఎస్టీ గురించి ఏమీ స్పష్టత లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో జిఎస్టీ రేట్లు సంబంధించి స్లాబ్స్ ట్యాక్స్ రేట్స్ ఇప్పటి వరకు కూడా ఫైనలైజ్ చేయలేదు. తర్వాత స్టేట్ అండ్ సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ జిఎస్టీ ఆదాయాన్ని ఏ విధంగా పంచుకోవాలనే దాని మీద ఇప్పుడు దాకా పాలసీ కూడా ఇవ్వకపోవటం మూలంగా రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ ఫిగర్స్ అన్నీ కూడా మారిపోయే అవకాశాలు కూడా ఉంటాయేమో అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను
దేనికి సరిపోతుందండి దేశం అంతా 5,000 కోట్ల రూపాయలు? అవన్నీ ఏంటంటే కంటి తుడుపు చర్యలాగానే కనపడుతుంది తప్పితే ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగానికి మేలు చేయాలనే ఆలోచన ఎక్కడా లేదు. ఇంకోటి మేలు ఏంటంటే ఈ ఒక స్లాబ్కి ఇన్కమ్ ట్యాక్స్ 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేశారు. అదొకటి. కార్పొరేట్ ట్యాక్స్కి 5%. అంటే ఈ బడ్జెట్లో ప్రజలు ఆశించింది చాలా ఎక్కువగా ఉంటే ప్రభుత్వం ఇచ్చింది మాత్రం చాలా తక్కువగా ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా భావించే పరిస్థితులు ఉన్నాయి. 5% ట్యాక్స్ ఫ్రీ 5% తగ్గించారు. ఐఎమ్ సారీ ఇంతకుముందు 5 lakhsకి 10 ఉండేది, దాన్ని 2.5 to 5 lakhs వరకు 5% చేశారు.